ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మనమైతే ఇప్పుడు హైదరాబాద్లో మీ అందరికీ తెలిసిన టెంపుల్ అండి, అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అనమాట. ఆ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఆ టెంపుల్కి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకొని ఆ టెంపుల్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక నిమిషం ఏంటంటే, ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు అయితే మన ఛానల్లో ఉన్నాయి, వాటిని కూడా చూసి ఎంజాయ్ చేయండి, కుదిరితే వెళ్ళండి. అండ్ ఇప్పుడైతే మనం దేవాలయంలోకి వెళ్ళిపోతాం రండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ జ్యోతి. చూస్తున్నారు కదండి, ఈరోజు మనము హైదరాబాద్లో ఉన్న అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ని శ్రీ రాధా మదన మోహన టెంపుల్ అని కూడా అంటుంటారు. పదండి మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాము. ఇలా లోపలికి రాగానే మనకి రైట్ సైడ్న కాలు కడుక్కునే ప్లేస్ ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటుందన్నమాట, అన్ని టెంపుల్స్లో లా కాకుండా. సో టైమింగ్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము, వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఇలా మెట్లెక్కి పైకి రాగానే మనకి డైరెక్ట్గా గర్భగుడిలో ఉన్న స్వామివారు అయితే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది ఆలయం యొక్క గోపురం అన్నమాట. బ్యూటిఫుల్ కలర్స్ తో మంచి అట్రాక్షన్ గా కనిపిస్తుంది కదండి. ఈ ఇస్కాన్ టెంపుల్స్ అనేవి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక మంచి ఆధ్యాత్మిక ప్రదేశంగా కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటుంటారు, భజనలు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడే మనకి స్పిరిచువల్ బుక్స్ కూడా అమ్ముతున్నారు అనమాట. అలాగే ఇక్కడ రైట్ సైడ్ న తులాభారం ఒకటి అరేంజ్ చేశారు చూడండి. ఇక్కడైతే మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనమాట, చాలా బాగుంటుంది. ఈ విధంగా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత ఇక్కడే మనకి స్వామివారికి ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది. పదండి ప్రదక్షిణ చేసుకుని వచ్చేద్దాము. సో ప్రదక్షిణ చేసుకుని వచ్చేసాం మనము. ఇక్కడ చూడండి, ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ దేవాలయంలో మనకి చుట్టూరా కూడా గమనిస్తే శ్రీకృష్ణుల వారి లీలలు, రకరకాల ఆర్ట్స్ అయితే ఇక్కడ ఉంటుంది చూడండి. ఈ ఆలయం వచ్చేసరికి మోడర్న్ ఆర్కిటెక్చర్ ప్లస్ ట్రెడిషనల్ స్టైల్ కలిపినట్టు ఉంటుంది అనమాట, రెండు కూడా. మీరే గమనించండి, టెంపుల్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇక్కడ. పదండి రాధాకృష్ణుల వారిని దగ్గరగా వెళ్ళి దర్శించుకుందాము. అలాగే ఇక్కడ అలంకరణ కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట, అద్భుతంగా ఉంటుంది. ఇంకా స్పెషల్ అకేషన్స్ లో అయితే ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదనమాట, అంత అందంగా అలంకరిస్తారు ఇక్కడ దేవుళ్ళని. అలాగే ఈ ఆలయంలోనే మనకి శ్రీ జగన్నాథ స్వామిని, బలరాముడు, అలాగే సుభద్రాదేవిని కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ప్రత్యేకించి ఈ దేవాలయంలో అయితే జగన్నాథ స్వామి రథయాత్ర గాని, అలాగే రామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి ఇలాంటివన్నీ కూడా స్పెషల్ అకేషన్స్ చాలా బాగా జరుగుతుందంట. అలాంటి అకేషన్స్ లో అయితే వందల మంది వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు స్వామివారిని. ఈ టెంపుల్ కి ఎంట్రన్స్ టికెట్ అంతా ఏం లేదనమాట, ఫ్రీయే. సో ఎవరైనా ఈ ఆలయం దర్శించి ఇక్కడ మెడిటేషన్ చేసుకోవచ్చు పీస్ఫుల్ గా. అలాగే ఈ టెంపుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేదిక్ బుక్స్ కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడే ఇస్కాన్ కి సంబంధించి రెస్టారెంట్ కూడా ఉందన్నమాట పక్కన. ఈ టెంపుల్ కి రావాలనుకుంటే మీకు లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము, సో చెక్ చేసుకోండి. అలాగే టైమింగ్స్ కూడా చెక్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ దేవాలయాన్ని, చాలా అద్భుతంగా అయితే ఉంది కదా. ఇంత అందమైన దేవాలయాన్ని అయితే నాతో పాటు మీరు కూడా దర్శించుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను. మన ఛానల్లో ఇంకా ఓల్డ్ ఫేమస్ టెంపుల్స్ అయితే మన హైదరాబాద్లో ఉన్నవన్నీ అయితే పోస్ట్ చేస్తాం. వీలైతే ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. అలా అయితేనే మంచి రీచ్ వచ్చి నాకు కూడా మోటివేషన్ ఉండి మరిన్ని వీడియోలు అయితే మీకు చేసి పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఉంటాయండి, బాబాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.